డ్రగ్స్. సో గత కొన్ని సంవత్సరాలుగా కనుక చాలా సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రాజకీయంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా సినిమాలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా రాడిసన్ బ్లూ హోటల్లో అక్కడ డ్రగ్స్ వ్యవహారంకి సంబంధించి బిజినెస్ మ్యాన్ కేదార్నాథ్ గారి పేరు వినిపించింది. అలాగే డైరెక్టర్ క్రిష్, సెలగం శెట్టి కేదార్నాథ్ ఆయన బిజినెస్ పార్ట్నర్. ఆయనకి రాడిసన్ బ్లూలోనే కాకుండా ఇంకా పలు పబ్స్లో కూడా ఆయనకి పార్ట్నర్షిప్ ఉంది అన్నట్టుగా వార్తల్లో వచ్చింది. సో ఆయన ప్రొడ్యూసర్ కూడా అంట కదా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆయనకి ఏమో అల్లు అర్జున్ పార్ట్నర్ అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి కేదార్నాథ్కి సంబంధించి. సో ఆయన విచారణకు రాలేదు, అందుబాటులో అసలు ఈయన పేరు కూడా రాకుండా బయటికి పోలీసులు ఆపుతున్నారంటగా ఒక మాట వినిపిస్తోంది. సో ఎవరైతే నిందితులు అని చెప్పేసి అంటున్నారో వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు విచారణకు రావట్లేదు. కొంతమంది ఏమో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా జరుగుతున్నట్లయితే పోలీసులు ఏం చేస్తున్నట్లు, అసలు ఏంటి మీకు తెలిసినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి తెలంగాణలో ఫస్ట్ ఏదైనా డెసిషన్ తీసుకున్నారు అని అంటే అది డ్రగ్స్కి సంబంధించి. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి అని ఒక నినాదాన్ని తీసుకున్నారు, ఒక శపథం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ లోపల చేశారు, అసెంబ్లీ బయట కూడా చేశారు, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, మత్తు పదార్థాలు కనిపించకూడదు రాష్ట్రంలో, ఇది పక్కగా చేయాలని చెప్పి దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి టాలెంట్ ఉన్నటువంటి, బాగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వాళ్ళని నియమింపబడ్డారు అక్కడ పోలీసులు. సో దాంతో ఇప్పుడు ఇటీవల కాలంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి రైడింగ్స్ బాగా జరుగుతున్నాయి, పబ్బుల్లో కానీ లేదంటే స్టార్ హోటల్స్లో కానీ. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి రైడింగ్లో ప్రముఖులు దొరికారు. వాళ్ళలో చెప్పాలంటే క్రిష్ డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్, టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దొరికారు. క్రిష్ని కూడా విచారించాలని చెప్పి వాళ్ళు నోటీసులు పంపించారు. క్రిష్ కూడా విచారణకు హాజరవుతానని చెప్పి అన్నారు. వాళ్ళు సోమవారం హాజరవుతానని చెప్పారు. దానికి మరి వీళ్ళు అంగీకరించినట్టున్నారు. ఈ లోపల ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది క్రిష్ వ్యవహారం. అసలు దీనికి సంబంధించినటువంటి రాడిసన్ బ్లూలో దీన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్కేప్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నీల్ అనేట అతను దీనికి సంబంధించినటువంటి కీలక సూత్రధారి, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి రాడిసన్ బ్లూలో జరిగినటువంటి ఎపిసోడ్కి. అతను విదేశాలకు పారిపోయారు విమానం ఎక్కేసి అని చెప్పి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు అసలు నీళ్ళు ఏమైపోయాడు మాకు చెప్పండి అని చెప్పి పోలీసులు నిలదీస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇదొక ట్విస్ట్, రివర్స్ అయింది కేసు. నీళ్ళు కనిపించట్లేదు, అతను డ్రగ్స్ని సరఫరా చేసేటువంటి ఈ కేసులో సూత్రధారిగా ఉన్నారు. ఏ9 అనుకుంటా, అతను అక్యూజ్ నెంబర్ 9 అనుకుంటా. ఆయన పరారీలో ఉన్నాడు. అసలు అతన్ని పట్టుకుంటే మొత్తం వివరాలు వస్తాయని చెప్పి పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆయనేమో విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అసలు నీళ్ళు ఎక్కడున్నాడని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు అడుగుతున్నారు. నీళ్ళు ఎక్కడున్నారు మీరే చెప్పాలి, మీరే ఆయన ఏదో చేశారని చెప్పి రివర్స్లో పోలీసుల మీదనే కేసు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ మిగతా ఎవరైతే ఆ రోజు రాడిసన్ హోటల్లో ఉన్నారో వాళ్ళందరూ చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు చాలా వరకు పరారీలో ఉన్నారు. ఒక 3 మాత్రమే పోలీసులు అదుపులో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు పోలీసు దగ్గర ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పోలీసులు అయితే వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే కీ రోల్ పోషించినటువంటి వాళ్ళు దొరికితే అప్పుడు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి బయటకు వస్తుంది. వాళ్ళ కోసం ఇప్పుడు పోలీసులు వెంటాడుతున్నారు. సో ఈ డ్రగ్స్కి సంబంధించి వివరాలు మనం ట్విస్ట్ నేను ఇందాక చెప్పాను కదా, అసలు రివర్స్లో పోలీసుల మీదనే ఇప్పుడు వీళ్ళు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళేమో ఎటో వెళ్ళిపోయారు, పోలీసులు ఏమో విదేశాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళారని వీళ్ళు అడుగుతున్నారు. మాకు ఆచూకీ లేదు, ఏం చేశారు మీరు అని చెప్పి పోలీసులు నిలదీస్తున్నారు. సో దీంట్లో ఏ9గా ఉన్నటువంటి నీళ్ళు 4 రోజుల నుంచి పోలీసులకి ఆయన ఆచూకీ కూడా తెలియట్లేదు. అయితే విదేశాలకు వెళ్ళారని చెప్పి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీసులకి ఏమో అందుపట్టడంలా. ఈ కేసులో మరొక నిందితురాలు యూట్యూబర్ లిషి. ఈ లిషి కనిపించట్లేదు. ఈ లిషి కనిపించట్లేదని చెప్పి ఆమె సోదరి కుషిత ఆవిడొచ్చి గచ్చిబౌలి పోలీసులకి ఒక కంప్లైంట్ ఇచ్చి మా సిస్టర్ వ్యవహారం చెప్పండి, లిషి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అని చెప్పి ఈమె కుషిత అడుగుతున్నారు, పోలీసులను అడుగుతున్నారు. అంటే రివర్స్లో ఇప్పుడు ఎవరైతే పరారీలో వెళ్ళిపోయారో వాళ్ళ వివరాల గురించి పోలీసులు వాళ్ళ కుటుంబీకులు అడుగుతున్నారు.
ఇప్పుడు లిషి ఏమో పారిపోయింది, 4 రోజుల నుంచి అన్వేషణ చేస్తుంటే ఎక్కడ ఆచూకు తెలవట్లేదు. నీళ్ళు పారిపోయాడు, 4 రోజులు అయింది, వీళ్ళిద్దరు వివరాలు తెలియదు. కానీ వీళ్ళ కుటుంబీకులు వచ్చి పోలీసులను అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏంటి మా లిషిత ఎక్కడ ఉందని చెప్పి ఈమె కుషిత అడగటం, ఇవన్నీ విచిత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మరి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది మనకు అర్థం కావట్లేదు. ఇంకొక 2 నిందితులు సందీప్, శ్వేత, వీళ్ళు పరారీలో ఉన్నారు. సో ఇతను నీళ్ళైతే విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ లిషి, సందీప్, శ్వేత వీళ్ళ కోసం మాత్రం గాలిస్తున్నారు పోలీసులు. ఇది యాజ్ ఆఫ్ నో అప్డేట్. సో ఈ ఆదివారం రాత్రి ఇక్కడ రాడిసన్ హోటల్లో జరిగినటువంటి ఈ దాడిలో మంజీరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్ ఇతను కీలకం. ఓకే, ఆ పార్టీ నిర్వహించింది ఇతను. మంజీరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్ ఆయన పేరు. తర్వాత నిర్భయ్ సింధి, సల్లగం శెట్టి, కేదార్నాథ్ వీళ్ళని మాత్రం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు వీళ్ళు. ఎవరెవరు? మంజీరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, నిర్భయ్ సింధి, సలగం శెట్టి, కేదార్నాథ్ వీళ్ళ ముగ్గురు మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. అయితే అప్పటి నుంచి సందీప్ కానీ, శ్వేత, లిషి, నీల్ వీళ్ళు మాత్రం ఆ రోజు నుంచి ఎక్కడున్నారో పోలీసులు దొరకట్లేదు, పరారీలో అయితే ఉన్నారు. సో A10గా క్రిష్ ఉన్నాడు. A10 అంటే అక్యూజ్డ్ నెంబర్ 10గా క్రిష్ ఉన్నాడు. ఈయన యాక్చువల్గా మొన్న సోమవారం హాజరు కావాలి, హాజరవుతానని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసులో వీళ్ళు ఇలా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్న సమయంలోనే కొంత పోలీసులకి మీద కొంత సెలబ్రిటీ ఒత్తిడి వస్తుందనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో ప్రధాన నిందితుడు ఎవరంటే వివేకానంద, ఎవరు? మంజీరా గ్రూప్ డైరెక్టర్. డ్రగ్స్ సరఫరా ఎవరు చేశారు అతనికి? అబ్బాస్ అలీ చేశారు. అబ్బాస్ అలీ జాఫ్రీ. ఓకే, అబ్బాస్ అలీ జాఫ్రీ అతను సరఫరా చేసింది. నిర్వాహకుడేమో వివేకానంద్. ఇతనితో పాటు ఈ జాఫ్రీతో పాటు 9 మందిని గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. 9 మంది మీద, వీళ్ళతో పాటు మొత్తం 9 మంది మీద పెట్టారు కేసులు. ఇప్పుడు దర్యాప్తులో వివేకానంద్ ఉన్నాడు. అలాగే అతని డ్రైవరు గద్దల ప్రవీణ్, అతను కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరాదారు మీర్జా వహీద్ బేగ్ ఇతన్ని గురువారం రోజు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని A12గా చేర్చారు. తర్వాత మీర్జా వహీద్ బేగ్ ఇతను ఇంకొక డ్రగ్స్కి సంబంధించి వివిధ మార్గాల్లో డ్రగ్స్ తీసుకొచ్చి సయ్యద్ అబ్బాస్ జాఫ్రీకి విక్రయిస్తుంటాడు. ఇతన్ని కూడా కనుక్కున్నారు. అబ్బాస్ ఈ డ్రగ్స్కి వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ ఇస్తుంటాడు. ఈ అబ్బాస్ అతను సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి ఇతను విక్రయిస్తాడు. ఎవరు? వహీద్ బేగ్. అబ్బాస్ వివేకానంద డ్రైవర్ ప్రవీణ్కి ఇస్తుంటాడు. ఈ ప్రవీణ్ ద్వారా వివేకానంద్ తీసుకుంటాడు డ్రగ్స్. అది మొత్తం మీద పోలీసులు ఈ మొత్తం నెట్వర్క్ని అయితే కనుక్కున్నారు. సో ఈ మీర్జా వహీద్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు, విచారణ చేస్తున్నారు పలు కోణాల నుంచి. సో ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్ని వహీద్ తీసుకొస్తుంటారు అనేది కూడా వాళ్ళు నిర్ధారించారు. సో మొత్తం మీద 14కు పెరిగింది ఇప్పటి వరకు. 9తో ప్రారంభమైనటువంటి అక్యూజ్డ్ నెంబరు 14కు పెరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే యూట్యూబర్ లిషి కనిపించలేదు 3 రోజులుగా. ఆమె సోదరు మాత్రం ఇప్పుడు లిషి వచ్చేసి మాకు చెప్పాలి, లేదంటే మేము నోటీసులు ఇస్తాము, ఇది లాయర్ నోటీసులు మీకే ఇస్తాం పోలీసులకి అని చెప్పి లిషి సోదరి ఖుషి అడ్వకేట్ని ఒక అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీదనే రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక A4గా ఉన్నటువంటి రఘుచరణ్ విచారణకు హాజరయ్యాడు. సో విచారణ అయితే జరుగుతుంది. కొంతమంది ఏమో పరారీలో ఉండి కొంతమంది బెంగళూరులో ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది ఈ కేసుకు సంబంధించిన అప్డేటు. అయితే ఇక్కడ విదేశాలకు పరారైనటువంటి నీళ్ళు వస్తే తప్ప పూర్తి వివరాలు రావు. సో ఎక్కడి నుంచి ఎవరికి సరఫరా చేశారు, ఎవరి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్కి ఎవరైతే మీర్జా అనే అతను, జాఫ్రీ అనే అతను వీళ్ళు అందిస్తున్నారు.
అని. అయితే ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బెంగళూరు నుంచి వస్తున్నాయా, ముంబై నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు అన్వేషణ చేస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ మొత్తం టోటల్ ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే పోలీసులకే రివర్స్ అవుతున్నారు వీళ్ళు. ప్లస్ క్రిష్ ఏమో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. అసలు క్రిష్ ఉన్నాడా లేడా? క్రిష్ ఏమంటున్నాడు, నేను పోయి వచ్చాను రాడిసన్ బ్లూ హోటల్కి, అంతకుమించి నేనేం తీసుకోలేదని చెప్పి ఆయన అంటున్నాడు. గతంలో కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం వచ్చిన ప్రతిసారి టాలీవుడ్లో సంబంధించినటువంటి హీరోలు కానీ తర్వాత ఇతర నటులు కానీ వీళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళ గోల్డ్ వెంట్రుకలు అవన్నీ తీసుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ కేసుని అర్ధాంతరంగా క్లోజ్ చేసేసారు. అసలు డ్రగ్సే లేవు తెలంగాణలో, హైదరాబాద్లో అసలు డ్రగ్సే వాడరు అని చెప్పి. కానీ వాస్తవంగా డ్రగ్స్ అనేది స్కూల్స్ వరకు వెళ్ళాయి. లాస్ట్కి చాక్లెట్లలో కూడా ఈ డ్రగ్స్ని పెట్టి అమ్మేటువంటి పరిస్థితికి తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ మార్చాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలో ఈ రాడిసన్ బ్లూలో జరిగినటువంటి ఈ రైడు బయటపడినటువంటి అంశం ఇది కనుక క్లారిటీ వస్తే కనుక డెఫినెట్గా దీని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని కనుక వెతికితే కొంతవరకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశం ఫలించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దిశగా పోలీసులు కూడా వేగంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఈలోపే ఈ లిషిత సోదరి కుషిత నీలు వీళ్ళ వ్యవహారం అయితే తేలాలి. వీళ్ళైతే కొంతమంది విదేశాలు అంటున్నారు, కొంతమంది ఏమో ఇక్కడే ఉన్నారంటున్నారు, కొంతమంది బెంగళూరు వెళ్ళారంటున్నారు. అసలు పోలీసులు అరెస్ట్ చేసి చెప్పట్లేదని వీళ్ళు అంటున్నారు. దీంట్లో మళ్ళీ అడ్వకేట్స్ ఎంటర్ అవ్వటం, మరి ఈ కేసును ముందుకు బానిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.